ఆర్టీఆర్ పథకంపై రాము రాథోడ్ గారు నిర్మిస్తున్న దేవినేని ఓపెనింగ్కి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ మీడియా వారి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ చాలా సంతోషంగా ఉందండి. బికాస్ ఫ్యామిలీకి ఎంతో సన్నిహితులు, ఆప్తులు దేవినేని పెద్దనాన్న గారి రోల్ పోషిస్తాం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, శివనాగ్ గారు లాంటి ఒక వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అండి. ఐ నో అంటే స్క్రిప్ట్ ఎంత బాగా తయారు చేస్తారనే విషయం నాకు తెలుసు. అందరికీ టైం అనేది ఒకటి ఉంటుంది. సో దిస్ ఫిలిం అనేది అందరికీ కలిసి వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇట్స్ అ వెరీ న్యాచురల్ ఫిలిం అండి. ఇట్ ఈస్ నాట్ ఒక ఫిల్మీగా చేసింది కాదు, నిజమైన సంగత ఇన్సిడెంట్స్తో తయారు చేయబడిన సబ్జెక్ట్ ఇది. సో ఇట్స్ నాట్ అ ఫిల్మీ సబ్జెక్ట్. నెహ్రూ గారి పర్మిషన్తో, అలాగే అవనేష్ అన్న గారి పర్మిషన్తో ఇదంతా చేయటం జరుగుతుంది. అండ్ రాము గారు లాంటి ఒక మంచి ప్రొడ్యూసర్ దొరుకుతాం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. సో ఫిలిం ద స్క్రిప్ట్ ఈజ్ అమేజింగ్ అండి. మీ బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. అలాగే మా అమ్మ జమున గారి చేతుల మీదుగా ఈ మూవీ ప్రారంభం అవుతాం అనేది ఇట్స్ వన్ ఆఫ్ మై లక్కీయెస్ట్ డే అని నేను చెప్తున్నాను. సో ప్లీజ్ బ్లెస్ అస్. ఈ ఫిలిం మంచి సక్సెస్ అవ్వాలి, ప్రొడ్యూసర్ గారికి బాగుండాలి, ఇంకా 2-3 సినిమాలు, 2-3 కాదు ఇంకా చాలా సినిమాలు తీయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా వారి అందరికీ నా నమస్సుమాంజలు. ఆర్టీఆర్ ఫిలిమ్స్ తరఫున మీ అందరికీ మా నమస్సుమాంజలు. ఆర్టీఆర్ ఫిలిమ్స్ తరఫు నుంచి మీ అందరికీ మా నమస్సుమాంజలు. దేవినేని, ఈ దేవినేని పిక్చర్కి ప్రొడ్యూసర్గా చేయటం నా అదృష్టం. ఆయన నన్ను పైనుండి బ్లెస్ చేస్తారని, ఆయన స్ఫూర్తితో ఆయన ఇచ్చే ఒక మంచి పుషింగ్, పైనుంచి ఇచ్చే పుషింగ్ వల్ల నేను ఈ సెట్ని, ఈ యూనిట్ని బ్రహ్మాండంగా చేస్తానని, చక్కగా సక్సెస్ చేస్తానని, ఎక్కడ ఏ టెక్నీషియన్స్ ఎవరికి ఎలాంటి లోటు లేకుండా బ్రహ్మాండంగా చేస్తానని నేను ఆశపడుతూ, మా హీరో తారక రత్న గారికి, మా డైరెక్టర్ శివనాగ్ గారికి, ఒక కసి ఉన్న డైరెక్టర్ శివనాగ్ గారు, ఆయన అనుకున్నాడు అంటే వచ్చేదాకా సాధించే శక్తి, ఒక శివశక్తి, అలాంటి డైరెక్టర్ నాకు దొరకటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదే రకంగా నేను అన్నపూర్ణమ్మ గారి మనవడిలో చూశాను ఆయన టాలెంటు, ఆయన చేసే విధానం, అవన్నీ నచ్చి సార్ నాకు స్క్రిప్ట్ వినిపించగానే ఓకే సార్ చేసేద్దాం ఎంతైనా కానీ అని చెప్పేసి నేను ముందుకు వచ్చేసాను. అదే రకంగా మా జమునమ్మ గారు, ఆమె పక్కన కూర్చొని మాట్లాడే అదృష్టం నాకు వచ్చింది. ఆమెకు నా సుమాంజలు. అదే రకంగా ఇక్కడ మురళి క్యారెక్టర్కి ఒక నెంబర్ 1, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని ఎంచుకున్న మా డైరెక్టర్ గారికి, ఆ బాబుకి మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ క్యారెక్టర్లో మంచి చాలా ఎవరు ఈ బాబు, ఎవరు ఇంత అనేది అనుకునేలా చేస్తారని చెప్పేసి, ఆ బాబుకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి నేను మీ అందరి తరఫున